నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. మే నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకి దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. బహుళాష్టమి బుధవారం, శ్రవణ నక్షత్రం, అలాగే శుభయోగము బాలవక్కరణము. తిదివార నక్షత్రాలను చూసుకుంటే సింహరాశి మీద శని కుజుల దృష్టి ఉంది. సమసప్తకము స్థానములో శని కుజుల దృష్టి ఉంది. రవి ఉన్న స్థానం ఎక్కడుందయా? మీనరాశిలో ఉన్నాడు. సింహరాశికి ఆధిపత్యాన్ని వహించినవాడు రవి. మీనరాశిలో మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు శత్రువులతో కలిగి. కానీ ఈ యొక్క సింహరాశి వారికి ధనస్థానం. ధనస్థానం అంటే అర్థం ఏం తెలుసుకోవాలి ముందు. ధనస్థానం అనగానే ఫైనాన్స్ కాదు. మానవ జన్మ ఎత్తడమే ఒక ధనం, విద్యాబుద్ధులు నేరవడం ఒక ధనం, అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడం ఒక ధనం, కట్టుకున్న భార్య ఒక ధనం, భర్త ఒక ధనం, కన్న తల్లిదండ్రులు ఒక ధనం, కడుపును పుట్టిన బిడ్డలు ఒక ధనం, విద్యాబుద్ధులు నేరవడం ఒక ధనం, సంఘ గౌరవ మర్యాదలు పొందడం ఒక ధనం, అలాగే సంపూర్ణ ఆరోగ్యం పొందడం ఒక ధనం, పరిపూర్ణ ఆయుర్దాయం పొందడం ఒక ధనం. ఇది ధనయోగం అంటే. ఈ ధనయోగంలో ఉన్న ఎవరున్నారండి? కేతు ఉన్నాడు. కేతువుకి తల భాగం ఉండదు, కింద భాగం ఉంటుంది. అది యొక్క స్థానంలో ఎప్పుడు అల్లరి చేస్తూ ఉంటే అది చెదురుతుంది. అంటే ఇక్కడ ధనస్థానం అనగానే కీర్తి ప్రతిష్టలు కలిగేదానికి అడ్డుగా వచ్చేది ఎవరు, వీళ్ళని నష్టపరిచేది ఎవరు అనేది తీసుకుంటే బంధువర్గం వారు నష్టపరుస్తున్నారు. బంధువర్గం వారితోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కేతు విధానాన్ని పక్కన పెడదాం. ధనస్థానంలో అడ్డు వచ్చింది, బంధువర్గం వారి వల్ల కొంచెం నష్టదాయకమైన పరిస్థితులు కలిగజేస్తున్నాడు. అది అలా ఉంటే ఇక్కడ రాహు, శుక్ర, చంద్రుడు వీళ్ళందరూ కలిసి ఉండి అమావాస్య తిథిలోనే ఉన్నారు కాబట్టి దగ్గరలో ఉన్నారు. ఇక్కడ అమావాస్య వెళ్ళింది కానీ సంపూర్ణతత్వం రాలేదు ఇంకా. కాబట్టి ఇక్కడ రవి సంచార విధానంలో వచ్చే యోగదాయకమైన స్థితులు ఏమున్నాయి? యోగదాయకమైన స్థితులు కావాలి మనకి, లాభదాయకమైనది అంటే వ్యాపారస్తులకి యోగదాయకమైన స్థితిని పొందుతున్నారు, మిత్రుల వలన యోగదాయకం పొందుతున్నారు, మిత్రుల వల్ల ఎంతో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే నూతనమైన మిత్రులు సంప్రాప్తం అవుతారు వీళ్ళకి. ఈ యొక్క నెలలోనే నూతన వ్యక్తులు ఎవరో ఎక్కడి నుంచి ఎవరో వచ్చారు, ఎవరో ఫ్రెండో, ఆ ఫ్రెండ్కి ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్ వచ్చిన తర్వాత ఏం చేస్తారండి మీరు? నేను పలానా వ్యాపారం చేస్తున్నానయ్యా. ఆ వ్యాపారంలో లాభదాయకంగా ఉందండి, చాలా బాగుందండి, చాలా బాగుంటుంది, మీరు కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పడం, మాటలు కలవడం. ఆ మాటలు కలిసినంత వల్ల వాళ్ళతోటి అనుకోకుండా దాన్ని ప్రారంభోత్సవం చేయడం. ఈ నెలలో ఆ ప్రారంభోత్సవం చేసిన విధానంలో ఆ యొక్క వ్యాపారం యందు కూడా ఈ యొక్క రాశి వారికి లాభదాయకమైన స్థితులు పొందుతారు. అయితే ఇటువంటి విధానాలన్నీ జరుగుతున్న సమయంలోనే బంధువర్గం వారు ఓరవలేని తనం వెళ్ళబుచ్చుకుని ఏదోటి అల్లరి చేయడం ఉంటుంది. అంటే నష్టదాయకమైన పరిస్థితులు అంటే ఎవరైనా ఒక వ్యక్తి బాగుపడుతుందంటే చాలామంది చూడలేరు. ఎక్కువగా మిత్రులైతే ఎవడో పట్టించుకోడు. మన బంధువుల్లో ఉన్న లక్షణం అది. అటువంటి విధానమైన పరిస్థితులు ఈ వారికి వస్తుంది. భార్యాభర్తల మధ్యన ఏ రకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి? ఇక్కడ వాహన క్షేత్రం అనగానే ఏ క్షేత్రమైంది? ఇక్కడ వృశ్చిక స్థానం అయింది. వృశ్చిక స్థానానికి ఆధిపత్యాన్ని వహించిన వాడు కుజుడయ్యాడు. కుజుడు ఎవరి దగ్గరలో ఉన్నాడయ్యా? శనితో కలిపి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క రాశిలోని ఉన్నందువల్ల ఈ వాహన క్షేత్రంలో ఉన్న భార్యాభర్తల యొక్క కలయికలు ఎలా ఉంటాయంటే కొంచెం ఇబ్బందికరమైన స్థితిని కలిగిస్తుంది. వాహనం అనగానే భార్యాస్థానం, ఇబ్బందికరమైన స్థితులు వస్తాయి. అంటే కొంచెం కలహించుకోవాలని పరిస్థితులు వస్తాయి. ఆ కలహించుకున్నంత మాత్రానే విడిపోరు, లేదంటే ఏదో కొట్టించుకోరు అన్నారు. కొంచెం చికాకులు కలిగించే పరిస్థితి వస్తుంటాయి. కానీ
యోగదాయకమైన స్థితిలోకి తర్వాత మళ్ళీ మార్పు చెందుతూ ఉంటారు. ఎందుకంటే భర్త కొత్త వ్యాపారం చేసి ఏదో 10 రూపాయలు సంపాదించి పట్టుకొచ్చి భార్యకి కాకపోతే ఇంకెవరికి సంతోషిస్తుంది. అటువంటి విధానం కలుగుతూ ఉంది. అంటే సింహరాశి వారికి ఈ యొక్క నెలలోని ఏ విధమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి అంటే బంధువర్గం వారి దగ్గర నుంచి కలుగుతున్న స్థితిగతులు కలుగుతున్నాయి. అలాగే వీరికి గతములో ఉన్న తగవులు కోర్టు వ్యవహారాల్లోకి వెళ్ళడం కానీ లేదంటే కోర్టులో పరిష్కారం జరగకుండా ఆగిపోయి ఉన్నది కానీ ఉంటే అది కూడా ఈ నెలలోని కోర్టు వ్యవహారంలో కూడా శుభతత్వమైన వార్తని వింటారు. అంటే కోర్టు కేసుల్లోంచి బయటపడిపోతారు అనే పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏంటంటే పోలీసు వారు, ఈ యొక్క రాశిలో పోలీసు రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే అత్యంత జాగరూకతగా ఉండాలి. ఎందుకని కుజ శనులిద్దరూ ఈ యొక్క రాశికి 7వ స్థానంలో ఉన్నారు. ఈ రాశికి 7వ స్థానం కుంభరాశి. ఈ కుంభరాశిలో వాళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలియక ఉండడమే ఒక టెర్రరిస్ట్గా కానీ ఒక బాంబు బ్లాస్టింగ్ కానీ ఒక గన్తో కానీ ఇబ్బంది కలిగేది ఎవరికి వస్తుంది అంటే పోలీసు వర్గానికి వస్తుంది. కాబట్టి ఈ పోలీసు వర్గం వారు ఈ విషయంలో ఈ నెలలో అత్యధికమైన జాగరూకతను వహించడమే కాదు ఎక్కువగా యోచన చేసుకోవాలి. ఏమో ఎవడు ఎప్పుడు ఎలా మారుతుందో తెలదు, అటువంటి విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క వర్గంలో పోలీసు రంగంలో ఉన్నవారు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఉన్న రంగాల్లో వ్యాపారాలు బాగున్నాయి, వ్యవహారాలు బాగున్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ధనస్థానం యందు కేతు ఉన్నందువల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు, మన కీర్తి ప్రతిష్టలను భంగపరచడానికి మన బంధువర్గం వారు రెడీగా ఉంటారు. ఎప్పుడు మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఈ ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామిని తీసుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళి నమస్కరించుకుని తర్వాత ఈ రాశి వారికి ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి వెళ్ళి నమస్కరించిన తర్వాత గోమాత దగ్గరికి రండి. గోవు దగ్గరికి వచ్చి గోవు యొక్క మొదటి ఎరక భాగంలోని పసుపు రాసి బొట్టు పెట్టి దీవెన తీసుకోండి. దానికి శుభ్రంగా ముగ్గిన టమాటా పళ్ళు, ఒక అరడజన్ టమాటా పళ్ళు లేదా మీ ఇష్టం అంటారు, చాలా ఇష్టంగా తింటుంది గోవు టమాటా పండుని చాలా ఇష్టంగా తింటుంది. అది ఇష్టంగా తింటే మన కష్టం పోతుంది. కాబట్టి టమాటాలు పట్టుకెళ్ళండి, కొంత తోటకూర పట్టుకెళ్ళండి, లేతగా ఉన్న తోటకూర అది పెట్టండి. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న తర్వాత చేయవలసిన పరిహారం ఇది. అలాగే ఈ రాశి వారిలోని ధనస్థానమయందు ఉన్న మార్పులు రావాలి అంటే అష్టోత్తరగా నామాలతోటి పూజలు కాదు చేయవలసింది. ఇక్కడ శివాభిషేకం చేపించండి, శివుడికి అభిషేకాన్ని చేపించండి. దేంతో చేపించాలి అంటే ఎక్కువగా చెరుకు రసాన్ని తీసుకెళ్ళండి. చెరకు రసం తీసుకెళ్తే అంటే పాలు పెరుగుతేనే నెయ్యి వాటితో పాటు చెరుకు రసాన్ని తీసుకుని వెళ్ళి చెరుకు రసాన్ని అభిషేకం చేపించండి. పచ్చకర్పూరం అనేదాన్ని అమ్ముతారు. ఆ పచ్చకర్పూరం కొంచెం తీసుకుని దాన్ని పౌడర్ చేసి ఆ పౌడర్ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్లు కూడా అభిషేకం చేయించండి. అంటే పచ్చకర్పూరం నీళ్లు కొంచెం మనకి కంటికి తగిలిందనుకో అని చల్లగా మూతపడతాయి. ఎప్పుడైతే ఈ యొక్క ధనస్థానంలో ఉన్న బంధువర్గం వారు కళ్ళు పడుతున్నాయో ఈ పచ్చకర్పూరం అభిషేకం చేసినందువల్ల వాళ్ళ కళ్ళు చల్లబడతాయి. అందుకని శివాభిషేకంలో పచ్చకర్పూరాన్ని వాడండి. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించిన తర్వాత టమాటోలు తీసుకొచ్చి తోటకూర అటువంటివన్నీ తీసుకొచ్చి ఆవుకి తినిపించండి. శుభదాయకమైన ఫలితాలు పొందగలుగుతారు. మరి ఏ రోజున చేసుకోవాలంటారు ఇది? లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే రోజు శుక్రవారం, ఎక్కువగా శుక్రవారం చేయండి. శివాభిషేకం చేసేది సోమవారం, కాబట్టి సోమవారం నాడు అభిషేకం చేయించండి. వీలైతే అన్నదానం చేయండి. నలుగురికో 5 మీ ఇష్టం. అన్నదానం కార్యక్రమం ఉంటే చాలా మంచిది. అలాగే గురువుగారు, సింహరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదం. ఆయుష్మాన్ భవ.